సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్న శివార్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీజేపీ నాయకులు సందర్శించి నిరసన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆందోళన చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గత ప్రభుత్వం వీళ్లకు పట్టాలు ఇచ్చి కేవలం ఇళ్లకు స్లాపులు పోసి 2 బ్లాక్లకు 3 బ్లాక్లకు సున్నాలేసి ఏదో అంగుర ఆర్భాటాలతోని హడావిడితోని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వీటిని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. మరి ప్రతి బ్లాక్ లో నీళ్లు లేవు, కరెంటు లేదు, మరి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరెంటు లేకుండా ఈడ బల్బులు కూడా లేవు, ఏదో రోడ్డు మీద ఉన్నాయన్నట్టు చెప్పి అక్కడొకటి బల్బు ఒకటి వేసి వదిలిపెట్టిన పరిస్థితి. గారికి ఆర్ఎండ్బి డిఈ గారికి వీరి ద్వారా వీళ్ళందరినీ తీసుకుపోయి వినతి పత్రం ఇచ్చినా కూడా వారు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా మరి ఈ పనులను కంప్లీట్ చేయలేదు. మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఒక 4-5 సార్లు వీళ్ళు కాళ్ళరిగేలా వీళ్ళకి రవాణా సౌకర్యం కూడా లేదు. ఊళ్ళోకి పోదామంటే దాదాపు 1-2 కిలోమీటర్ల దూరంలో హుస్నాబాద్ ప్రాంతం, హుస్నాబాద్ బస్టాండ్ ఉంటుంది. కానీ వీడికి కూడా ప్రయాణం చేయడానికి ఆటోలు లేవు, బస్సులు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ దాపురించింది. నైట్ అయితే, రాత్రి అయితే మొత్తం అడవిలో కదా చీకటి ఉన్నట్టు. మరి మీరన్నా దయతలిచి మీరు ఈ హుస్నాబాద్ హక్కున చేర్చుకున్నది మిమ్మల్ని, మీరు ఎక్కడో ప్రాంతవాసి, ఇక్కడ ప్రాంతవాసి కాకుండా కూడా మరి ఈరోజు మిమ్మల్ని అధిక మెజారిటీతోనే ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు.